I think we have to revive libraries, and we have to give an opportunity to read books, and we have to give them for free, and or else we have to encourage them. Anybody can come to this particular area, go to this particular library. It is open to all. They can come, they can read, and they can discuss. Maybe sometimes a literary figure should come and educate kids what is the importance of each book and each aspect of literary background. Maybe introducing a writer. అంటే ఒకసారి people don't know the current generation how much they know about Sri Sri. Someone should be able to explain to the current generation who are in high school or intermediate. They should be able to tell about Sri Sri. They should be able to explain about Chalam Garu. It depends on whichever language, whichever background you are from. You should be able to go back to your roots and tell the prominence, the literary contribution, what they had done for that particular language is very essential. I think we have to revive the library movement. I think entire freedom struggle started with reviving libraries and starting newspapers. I think in the age of social media, I think we have to revive libraries and we should inculcate book reading in a big way. అతిథిగా ఆహ్వానించినందుకు మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారం. ఇక్కడ చేసిన పాత్రికేయులకి, విశిష్టమైన అతిథులకి, ఇక్కడ విచ్చేసిన అభిమానులందరికీ హృదయపూర్వక నమస్కారం. అలాగే కృతివెంటి శ్రీనివాసరావు గారికి, మానికొండ నాగేశ్వరరావు గారికి, అప్సరస కృష్ణారావు గారికి, శ్రీ లక్ష్మయ్య గారికి, మనోహర్ నాయుడు గారికి మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక నమస్కారం. అలాగే ఎంఎస్కో విజయ్ కుమార్ గారికి నా ప్రత్యేకంగా నాకు ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. విజయవాడ బుక్ ఫెస్టివల్ మున్సిపల్ స్టేడియంలో గత సంవత్సరాలుగా నిర్వహిస్తూ నన్ను ఆహ్వానించారు. ముందు ఆహ్వానించినప్పుడు నేను అడిగాను, ఎక్కడ ఇది అంటే వేరే స్టేడియం పేరుతో చెప్పారు నాకు. దేనికి అంటే రెగ్యులర్గా ఉండే మున్సిపల్ స్టేడియం ఇవ్వట్లేదు, దీనికి అంటే ఎనీ మున్సిపల్ స్టేడియం బేసిక్లీ స్పోర్ట్స్ కోసం కదా స్టేడియంస్ ఉంది, అందుకని పుస్తకాలకి మన ఈ బుక్ ఎగ్జిబిషన్ మేము అందుకని ఇవ్వట్లేదు అనేది ప్రభుత్వ అధికారులు చెప్పారని మనోహర్ నాయుడు గారు నా దృష్టికి తీసుకొస్తే వెంటనే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సెక్రటరీ గారికి, కన్నబాబు గారికి, అలాగే గౌరవ మంత్రి ఆనరబుల్ మినిస్టర్ ఫర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ వారికి కూడా తెలియజేశాను. పొంగూరు నారాయణ గారికి కూడా ఖచ్చితంగా మున్సిపల్ స్టేడియంస్ అనేది దేహదారుఢ్యానికి, రన్నింగ్ కావచ్చు, స్పోర్ట్స్ కావచ్చు. నేను చెప్పింది ఎందుకు ఇవ్వాలి మనం దీనికి అని అనడానికి నేను ఒకటే మాట చెప్పాను, బుక్స్ ఆర్ ద ట్రైనింగ్ వెయిట్స్ ఫర్ ద మైండ్. శారీరక దారుఢ్యానికి పరిగెట్టడాలు ఇవన్నీ ఎంత అవసరమో పుస్తకాలు కూడా ట్రైనింగ్ వెయిట్స్ ఆఫ్ ద మైండ్. అందుకని ఆ మాట చెప్పగానే వెంటనే పర్మిషన్ ఇచ్చినందుకు ముందుగా కన్నబాబు గారికి, పొంగూరు నారాయణ గారికి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలుపుతాను. ఎందుకంటే మీకు ఎందుకు ఇక్కడే ఉండాలంటే మీకు అందుబాటులో ఉంటుంది, ఇక్కడ సిటీ మధ్యలో ఉండాలి, మీరు రావడానికి బాగుంటుంది. నాకు దాని నుంచి నా పరిస్థితి ఎలా ఉంది అంటే, ఒక చిన్న అబ్బాయిని అమ్మా నాన్న ఒక ఆట స్థలం, ఒక క్రీడా స్థలానికి తీసుకెళ్ళి కానీ, ఒక టాయ్ షాప్కి తీసుకెళ్ళి కానీ, ఒక బొమ్మల దుకాణానికి తీసుకెళ్ళి కానీ అతన్ని కూర్చోబెట్టి అలాగే అతని కంట్రోల్గా పక్కన కూర్చోబెడితే వచ్చిందేమో బొమ్మలు చూడటానికి, కొనుక్కోవడానికి. ఇవన్నీ తల్లిదండ్రులు కూర్చొని హోల్డ్ చేసి మిగతా మాట్లాడితే ఎలా ఉంటుందో నా పరిస్థితి ఎలా ఉంది. చుట్టుపక్కల పుస్తకాలు చూడండి. నేను ఎంఎస్కే విజయ్ కుమార్ గారు చిన్న కోపం కూడా ఉంది. నాకు ఇంతసేపు నాకు తెలియదు, లేదంటే ఇప్పటికే నేను ఏమంటుందని దీపం వెలిగించి వెళ్ళిపోయే మైండ్ సెట్లో ఉన్నాను నేను. అంటే సరదా ఎందుకు చెప్తున్నానంటే, నాకు జీవితంలో ధైర్యం ఇచ్చింది, నాకు నిలబడే ధైర్యాన్ని ఇచ్చింది నా పుస్తకాల ధైర్యాన్ని ఇచ్చింది. నేను ఎప్పుడు అంటే ఈ సందర్భంగా నాకు ఒక పుస్తకాల షాప్ రన్ చేసే నాకంటే చాలా సూపర్ సీనియర్ అయిన రమేష్ గారని,
భవానీ బుక్ సెంటర్ అని రన్ చేసేవాళ్ళు నెల్లూరులో. స్కూల్ అసైన్మెంట్స్కి, సోషల్ అసైన్మెంట్స్కి వెళ్ళి ఏవో కొనుక్కుంటూ ఉండేవాడిని. అలాగే నాకు స్నేహం, ఆయన బుక్ షాప్ ఓనర్, నేనేమో 8th క్లాస్ ముగించుకోండి, 7th క్లాస్. సో అది నాకు ఏం చేసింది, ఆయన బుక్ షాప్కి వెళ్ళి నేను కూర్చొని చదవటం, అది నాకు చాలా చాలా సహాయపడింది. దానికి ముందే నేను 5వ తరగతి నుంచో మాకు ఇంట్లో కొంత పుస్తక పఠనం అలవాటు, మా అమ్మగారి వల్ల, మా నాన్న వల్ల క్లాసిక్స్, మా అమ్మ వల్ల తెలుగు సాహిత్యం. సో ముఖ్యంగా నాకు ప్రభావితం చేసిన వ్యక్తులు అంటే ఈరోజు నేను చాలాసార్లు అనుకుంటాను, డబ్బులు 1 కోటి రూపాయలు ఇచ్చేయడానికి ఆలోచించను, కానీ ఒక పుస్తకం ఇవ్వాలంటే చాలా ఆలోచిస్తాను. అంటే పుస్తకాన్ని ఇవ్వాలి అంటే నిజంగా నా సంపదని ఇచ్చేసి, అంటే నా కర్ణుడి కవచకుండలాలు ఎలా కోసేస్తే బాధపడతా నాకు తెలియదు, కానీ నా పుస్తకం ఇవ్వాలంటే మటుకు చాలా కింద మీద పడిపోతాను, ఇవ్వాలవుతుంది. అందుకని ఏంటంటే కొంతమంది అడిగినప్పుడు, ఈవెన్ నా పిల్లలు అడిగినప్పుడు కూడా వాళ్ళకి కావాలని ఇంకో కాపీ కొనిచ్చిస్తాను తప్ప నా పుస్తకాలు ఇవ్వడానికి ఇబ్బంది పడతాను. అంత మమకారం నాకు పుస్తకాలు. ఎందుకు ఇంత మమకారం అంటే, నా జీవితంలో ఎప్పుడు కూడా పుస్తకాలు అనేది, పుస్తక పఠనం లేకపోతే నేను ఏమైపోయేవాడిని అనిపిస్తుంది. నేను ఇంటర్వ్యూని కూడా ఎందుకు మధ్యలో ఆపేశానంటే, చదువుకోలేక కాదు, మార్క్స్ తెచ్చుకోలేక కాదు, బాగా చదివేవాడిని. కానీ ఎందుకంటే నేను కోరుకుంటున్న చదువు పుస్తకాల్లో లేదు, క్లాస్ రూమ్లో లేదు. అందుకు నేను ట్యాగూర్ గారి ప్రేరణతో, అంటే రవీంద్రనాథ్ ట్యాగూర్ స్కూల్కి వెళ్ళకుండా ఇంట్లోనే కూర్చొని నేర్చుకున్నారంటే, అది నేను కూడా ప్రేరణ తీసుకొని ఆయనలాగే చెట్లు, చేమలు, మొక్కలు చూస్తాం. మా దగ్గరికి అంత లగ్జరీ లేదు, పెద్ద ఉద్యానవనాలు లేవు. మాకు కూడా 2 రోజా మొక్కలతో కుండీలనే చూస్తాం. పుస్తకాలు పెట్టుకొని, క్లాస్ పుస్తకాలు పెట్టుకుని రోజా పువ్వులను చూస్తూ ఉండిపోయాడు. ఎట్లా ఎగ్జామ్స్ ఫెయిల్ అవుతుంది కదా, ఖచ్చితంగా అలా చూస్తూ ఉంటాం. ఇట్లాగా చాలా ఇవన్నీ చూస్తూ నాకు బలం ఇచ్చింది. ఎందుకంటే నాకు స్వతంత్రంగా నేను నేర్చుకోగలను, నాకు అధ్యాపకులు అవసరం లేదు, నాకు ఏమి కావాలో నేను నేర్చుకోగలను. అది సైన్స్ కానీ, సోషల్ సైన్సెస్ కానీ, పాలిటిక్స్ కానీ, హిస్టరీ కానీ, నాకు వేరే టీచర్ అవసరం లేదనిపించింది. అందుకని నేను నా చదువు ఇంటర్లో వదిలేసి నేను చదవటం నేర్చుకున్నాను. నేను చదువు ఇంటర్ ఆపేశాను, కానీ చదవటం ఎప్పుడు ఆపలేదు. ఈరోజు ఓడిపోయినా ఎందుకు శక్తి ఉంటుంది, ఓటమిలో కూడా ఎందుకు శక్తి ఉంటుంది అంటే, ఇందాక చెప్పాను కదా, బుక్స్ ఆర్ ద ట్రైనింగ్ వెయిట్స్ ఆఫ్ అవర్ మైండ్ అని. చదవటం వల్ల మనకి మానసిక శక్తి చాలా బలపడుతుంది, మామూలు బలం రాదు. నేను చాలా సంపాదించాను అని అనుకున్నప్పుడు, నాకు నిజంగా ఒక సినిమాలు గొప్ప విజయం సాధించడం నాకు ఎప్పుడు ఆనందం కలదు. మా వదిన కానీ, మా అన్నయ్య దగ్గరికి వెళ్ళిన, అంటే నాకు ఈ బుక్ ఫెయిర్కి రాగానే నాకు ఎక్కడో మద్రాసులో ఇప్పుడు చెన్నైలో ఒక తెలుగు ఇట్లాగే బుక్ ఫెయిర్కి వెళ్ళేవాడిని. అక్కడ బుక్ ఫెయిర్ జరిగేది, తెలుగు సెక్షన్ కూడా ఉంది. అందులో రకరకాల పుస్తకాలు. అప్పుడు నేను కొన్నది మొదటిది దేవరకొండ బాలగంగాధర తిలక్ అమృతం కురిసింది, అలాగే మార్క్ ట్వైన్ అనువాద ప్రచనం, ఇవన్నీ కొనుక్కొని ఇంటికి. అలాగే నండూరు రామ్మోహన్ రావు గారి విశ్వదర్శనం, ఇవన్నీ మనకి ఇంటికి వచ్చి ఎప్పుడు ఓపెన్ చేయాలి అవి, ఆ కొత్త పుస్తకాల వాసన అది మర్చిపోలేము. ఓపెన్ చేయగానే దానికి కొత్త సువాసన ఉండదు. అంటే వర్షం చినుకు పడ్డప్పుడు ఎండిపోయిన నేలకి మట్టి వాసన ఎలా ఉంటుందో, ఒక కొత్త పుస్తకాన్ని తీస్తే ఆ వాసన, ఆ తర్వాత ఎంత మొత్తుగా ఉంటుందో ఒక పుస్తక పీరియడ్కి తెలుసు దాని భావన. అలాగా ఆ రోజు అంటే నేను ఎందుకు నన్ను ఈరోజు పాలిటిక్స్లో కూర్చోబెట్టి నాకు ఎందుకు ఇంత బలం ఇచ్చినాయి, కొత్త సువాసన ఉండదు. అంటే వర్షం చినుకు పడ్డప్పుడు ఎండిపోయిన నేలకి మట్టి వాసన ఎలా ఉంటుందో, ఒక కొత్త పుస్తకాన్ని తీస్తే ఆ వాసన, ఆ తర్వాత ఎంత మొత్తుగా ఉంటుందో ఒక పుస్తక పీరియడ్కి తెలుసు దాని భావన. అలాగా ఆ రోజు అంటే నేను ఎందుకు నన్ను ఈరోజు పాలిటిక్స్లో కూర్చోబెట్టి నాకు ఎందుకు ఇంత బలం ఇచ్చినాయి అంటే, మన ఈ మధ్యన మన్యం ప్రాంతంలో కూడా వెళ్ళగలిగి ఎందుకు అర్థం చేసుకోగలనంటే, ఎందుకు నడవగలనంటే, ఎప్పుడో కేశవరెడ్డి రచించిన అతడు అడవిని జయించాడు. ఆ పుస్తకం చదివితే
తప్పిపోయిన చుక్క పందుల కోసం అతను ఎంత కష్టపడ్డాడు అంటే, మనం ఇక్కడ మణులు మాణిక్యాల కోసం కష్టపడతాం. ఒక గిరిజనుడికి ఆ చిన్నపాటి ఆధారమైన తన చుక్క పందులు వెళ్ళిపోతే ఎంత కష్టపడతాడు, ఎంత ఇబ్బంది పడతాడు, అది ఆ కష్టం నాకు అర్థం చేసుకునేవాడు. అంటే ఎంత ఇబ్బందులు పడతారు. అలాగే చిన్న కథలు చదివిన, అలాగే మన సంస్కృతం, మన సంస్కృతి గురించి అర్థం చేసుకోవడానికి ఎప్పుడో చిన్నప్పుడు 5వ తరగతిలో ఐ థింక్ ఆంధ్రపత్రిక సరిగ్గా గుర్తులేదు, దాంట్లో హాహా హూ అని చెప్పి మన విశ్వనాథ సత్యనారాయణ గారిది ఒక ధారావాహిక సీరియల్ ఉండేది. నాకు ఎందుకు గుర్తుండిపోయిందంటే, ఏదో ఒక విదేశాల్లో పెద్ద బహుళంతస్తులు ఉన్న ఒక సెంటర్లో ఒక అశ్వముఖంతో ఉన్న మనిషి శరీరంతో ఒక గంధర్వుడు పడిపోయి ఉంటాడు, ఇలా మూర్చపడిపోయి ఉంటాడు. ఆ ఫోటో చూశాను, అది చదివి దాన్ని చదవడం స్టార్ట్ చేశాను. ఆ హాహాహు చదివితే విశ్వనాథ సత్యనారాయణ గారిది మన సంస్కృతి పట్ల అవగాహన అర్థం అవుతుంది. అంటే ఎంత గొప్ప సంస్కృతి అని, అంటే ఎంత గొప్ప సైన్స్ ఫ్యాంటసీ సినిమా అంటే, ఒక జగదేక వీరుడు విజయ అతిలోక సుందర ప్రపంచం దానికి మించింది అంటే ఎంత అద్భుతం. అలాగే గుర్రం జాషువా గారిది మనకి ఫిరదౌసి నా టీచర్ చెప్తే, నా తెలుగు మాస్టర్ గారు రమణయ్య వెంకటరమణ గారు చెప్తే ఎంత హత్తుకుపోయిందంటే, నా గుర్రం జాషువా గారి మీద పాదాలకి నమస్కరించాలని అంత గౌరవం పెరిగిపోయింది. అంటే ఒక వ్యక్తి తాలూకు కష్టం, ఒక శ్రమ దోపిడిని ఎలా చేయకూడదు అనేది మనకి ఫిరదౌసిలో అర్థమవుతుంది. అలాగే ఒక అడ్వెంచర్ అంటే ఇష్టం, ఎలా చేయాలనుకున్నప్పుడు చివుకుల పురుషోత్తం గారిది, ఆయన బాల సాహిత్యం తెలియనప్పుడు బంగారం చేయడం ఎలా, అది చదివినప్పుడు నాకు కూడా ఇంట్లో నుంచి పారిపోయి బంగారం ఎలా చేస్తే మన ఇంట్లో తీసుకొని తెచ్చేసుకోవచ్చు అనేది ఒక ఫ్యాంటసీ మైండ్ ఉంది. అలాగే ఇంకొంచెం వయసు వచ్చాక ఏది పాపం అని చివుకుల పురుషోత్తం గారు చదివినప్పుడు ఎంతెంత కష్టాలు పడాలి, ఏమేమి నలుగుతారు మనుషులు. అలాగే గోపీచంద్ గారు ధర్మవడ్డీ చదువుతున్నప్పుడు మనుషుల స్వభావాలు ఎలా మారిపోతాయి. చెడ్డవాడుగా ఉన్నప్పుడు అందరూ భయపడతారు, మంచివాడుగా ఉన్నప్పుడు సమాజమే చెడ్డదైపు చంపేసింది. ఇలాంటివి విన్నాం. ఇలా ఒక్కొక్క పుస్తకం చదువుతున్నప్పుడు లోపల చాలా తెలియని భావాలు, మనకు సమాజం పట్ల అవగాహన, ఇవన్నీ మనకి కదులుతూ ఉంటాయి. అలాగే విభూతి భూషణ్ బందోపాధ్యాయ గారిది వనవాసి చదివే మెడ్రాస్ చెన్నైలో, మేబీ ఆయన 17-18 సంవత్సరాలు అనుకుంటా. చదువుతున్నప్పుడు ఒక రచయిత కళ్ళకు కట్టినట్టుగా, ఒక అడవిలోకి వెళ్తే మోదుగు పూలు ఎలా వికసించుకున్నాయి, అది ఏదో అడవి దహించుకుపోతున్నట్టుందా, ఇలాంటి వర్ణన నన్ను కదిలించేసేది. నన్ను అందుకునే ఒక ప్రకృతి ప్రేమికుని చేసింది వనవాసి అనే ఒక నవల విభూతి భూషణ్ బందోపాధ్యాయ గారు రాసింది. అలా ఒక్కొక్క పుస్తకం ఒక్కొక్కలా ప్రభావితం చేస్తుంది. దాంతోపాటు ఆంగ్ల సాహిత్యం కానీ, క్లాసిక్స్ కానీ ఒక్కటి బట్టి నేను చెప్పగలను, తెలుగు సాహిత్యం మామూలు మన అదృష్టవంతులు కాదు. తెలుగు భాషలో మనందరం తెలుగు వారిగా పుట్టడం, అసలు ఎంత అద్భుతమైన సాహిత్యం ఉంది అంటే, మనం నేర్చుకోవాలి, చదవాలి. కానీ మన మైండ్స్ ఎంత ఓపెన్ అప్ అవుతాయి మనకి ఊహించలేము. మనం ఇందాక ఇప్పుడు నాలాంటి వాడి భాష కంటే కూడా, నాలాంటి వాడి ఉపన్యాసం కంటే కూడా, ఇందాక శ్రీనివాసరావు గారికి మనస్ఫూర్తిగా నేను క్షమాపణ చెప్తా ఉన్నాను, కె శ్రీనివాసరావు గారికి. ఎందుకంటే నేను మధ్యలో ఆపేసి అర్థాంతరంగా ఆపేశాను. అంటే ఆయన భారతదేశంలో ఉన్న అన్ని భాషల్లో ఉన్న కీలకమైన కథలన్నీ ఆయన ఇంగ్లీష్లో ఇండియన్ స్టోరీస్ ఒక ఫస్ట్ వాల్యూమ్ ఆయన సంకలనం చేసి నాకు ఇచ్చారు. ఇప్పుడు నాకు మనస్ఫూర్తిగా వారికి నా ధన్యవాదాలు తెలుపుతున్నాను. అంటే మనం ఎందుకు అర్థం చేసుకోవాలి అంటే, నాలంటే ఒక పాపులర్ ఫిగరే, ఎక్కువ మందికి తెలిసి ఉండొచ్చు, కానీ నిజంగా జ్ఞానం ఉన్న వాళ్ళు ఎక్కువ మాట్లాడరు. మనం వెళ్ళాలి వాళ్ళ దగ్గరికి. ఇప్పుడు శ్రీనివాసరావు గారు కానీ వేదిక పైన పెద్దలందరూ కూడా మన వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉంది. మేబీ నాలాంటి ప్రాచుర్యం ఉన్న వ్యక్తి, పాపులారిటీ ఉన్న వ్యక్తి అలాంటి మహానుభావుల గురించి తెలియజేస్తే, వేదిక పైన మహానుభావుల గురించి తెలియజేస్తే అది నిజంగా సమాజానికి చాలా గొప్ప సేవ చేస్తున్నాం. అంటే మనం పాపులారిటీ ఉన్నంత మాత్రాన వాళ్ళు మేధావులు కాదు, నాతో సహా. ఎందుకంటే ఒక కథ రాయాలి అంటే భాష మీద ఎంత పట్టు ఉండాలి, వ్యాకరణం మీద ఎంత పట్టు ఉండాలి, అసలు ఒక్కొక్క పదప్రయోగం మీద ఎంత పట్టు ఉండాలి. ఎందుకంటే నేను స్క్రీన్ ప్లే కూడా రాస్తాను కాబట్టి నాకు తెలుసు ఎంత కష్టమో నాకు తెలుసు. ఒక స్పీచ్ రాయాలంటే నాకు ఎంత శ్రమ పడతానో నాకు తెలుసు. మన తిరుపతిలో సనాతన ధర్మం గురించి ఒక స్పీచ్ రాయాలంటే ఒక 6 గంటలు
నాకు ఆల్మోస్ట్ ఒక 7 గంటలు పట్టిన స్పీచ్. పొద్దున్న కూర్చుంటే తిరుమలలో కూర్చొని రాయడానికి. అయితే రాస్తున్నప్పుడు నాకు అర్థమవుతుంది ఒక శ్రీ తాలూకు ఎంత వేదన పడితే ఒక మహాప్రస్థానం వచ్చి ఉంటుంది, ఎంత జ్వలించిపోతే ఒక వర్షం కురిసిన, ఒక అమృతం కురిసిన రాత్రి వచ్చి ఉంటుంది, తిలక్ ఎంత జ్వలించిపోయి ఉంటాయి అంటే ఒక్కొక్కళ్ళ గురించి. అలాగే విశ్వనాథ గారు అన్ని గొప్ప కావ్యాలు రాయగలిగారంటే ఎంత దహించుకుపోవాలి ఆయన. అంటే ఎంత ఆయన కూర్చొని వంట చేస్తూ నోటితో ఆయన రాయలేదని చెప్తారు ఆయన. ఇప్పుడు ఆయన గురించి అసలు చెప్తూనే కథ నోట్ చెప్పేవాడు. మళ్ళీ ఈరోజు ఆపేసిన కథ మళ్ళీ రేపు పొద్దునకి మళ్ళీ అందిపుచ్చుకొని మళ్ళీ అది కంటిన్యూ చేయడం. అలాంటి మన విజయవాడలో మహానుభావులు. అలాగే ఎంత సాహితీ సేవ చేయొచ్చు అంటే నాకు అనిపించింది, మనకి సూర్యరాయాంధ్ర నిఘంటు అంటే మీకు ఒక డిక్షనరీ పట్టుకుంటే మన కథ, మన ఉదాహరణకి ఒక క్రిమినల్ ఆయన మాల్కమ్ ఎక్స్ అని. మాల్కమ్ ఎక్స్ ఒక చిన్న కార్ థెఫ్ట్లో పట్టుకొని, కార్ని జాక్ చేస్తే దొంగతనం చేస్తే పట్టుకొని ఆయన జైల్లో పెడితే 18-19 ఏళ్ళు అప్పుడు ఆల్మోస్ట్ జైల్లో చాలా సంవత్సరాలు ఉంటున్నాడు. ఆయనకి దొరికిన ఒకటే ఒక పుస్తకం, ఒక ఇంగ్లీష్ డిక్షనరీ. అతనికి ఆల్ఫాబెట్స్ తెలియదు, కొద్దిగా నేర్చుకొని కేవలం ఒక డిక్షనరీని చదివితే సంపూర్ణమైన జ్ఞానం వచ్చేసిందండి. అలాగే నాకు నిజంగా ఈ రోజున మీ అందరి ముందు నేను తెలుగుని సరిగ్గా నేర్చుకున్నందుకు నేను నిజంగా చింతిస్తున్నాను. ఈరోజు బాధపడుతున్నాను. నా తెలుగు అధ్యాపకులని నేను సరిగ్గా అర్థం చేసుకున్నందుకు నేను బాధపడుతున్నాను. వాళ్ళు శపించారేమో నన్ను, అందుకే నేను తెలుగు సరిగ్గా నేర్చుకోలేకపోయాను. అందుకే ఇప్పుడు తపన పడుతున్నాను. కానీ ఇప్పుడు తపన పడ్డా కానీ ప్రయోజనం ఉంది. వ్యాకరణం ఇప్పుడు కొత్తగా నేర్చుకొని తపన పడాలంటే, ఈ పనుల మధ్యలో నేర్చుకోవాలంటే ఆ నేర్చుకునే సమయం దాటిపోయింది. నేర్చుకోవచ్చేమో కానీ ఇప్పుడు నేను నిజంగా చింతిస్తున్నాను. అలాంటి బాధ మీకు రాకూడదని చెప్పి ముఖ్యంగా స్కూల్లో ఉన్న విద్యార్థులందరికీ తెలుగు వ్యాకరణం మీద చాలా బలంగా దృష్టి పెట్టండి. ఇంగ్లీష్ నేర్చుకున్నది, ఇంగ్లీష్ చాలా అవసరం, నేను కాదనట్లేదు. కానీ మాతృభాషని అర్థం చేసుకోకుండా ఇంగ్లీష్ ఏ భాషను నేర్చుకోలేదు. అది బట్టుకు మనం అంతేగాని అది ఇంగ్లీష్లో మాట్లాడినంత మాత్రం ఇంగ్లాండ్లో అందరూ ఇంగ్లీషే మాట్లాడతారు. అక్కడ పేదరికం ఉండకూడదు. ఇంగ్లీష్కి పేదరికానికి జ్ఞానానికి సంబంధం లేదు. ఇంగ్లీష్ వస్తే జ్ఞానం వచ్చినట్టు కాదు. అందుకని ఇదొక్కటి, దానికి తెలుగు భాష చాలా చాలా కీలకం. మాతృభాషను నేర్చుకోవడం, అలాంటి మాతృభాషకి ఇవన్నీ పెంపొందించడానికి ఇవన్నీ పనిచేస్తాయి. బుక్ ఫెయిర్స్ ఇలాంటివన్నీ. ఒక్కొక్క పుస్తకం ఎంత విలువైందో మనకు తెలియదు. ఎంత ట్రైనింగ్ వెయిట్స్ అని చెప్పాను. ఒక్కొక్క పుస్తకంలో ఎంత ఇన్ఫర్మేషన్ ఉంటుందో మనకు తెలియదు. చదివితే తప్ప దాని లోతు అర్థం కాదు. అందుకని మీకు ఇవన్నీ ఈరోజు పుస్తకాలు మన సెల్ ఫోన్స్ పట్టుకుంటాం, మాట్లాడేస్తాం, ఇన్ఫర్మేషన్ చేతిలో ఉందనుకుంటాం, ఏదైనా తెలుసుకోనుకుంటాం. కానీ క్రియేటివ్ ఆస్పెక్ట్ అంటే మనకి ఒక ఇమాజినేషన్ ఎబిలిటీ రావాలనుకున్నా కానీ, లేదంటే మనం కూర్చోబెట్టి ఏదైనా నేర్చుకొని కొత్తది, ఒక ఇన్నోవేటివ్ కొత్తది చేసుకోవాలనుకున్నా కానీ మనదైన పుస్తకాలు చదివి మనదైన కనెక్షన్స్ చేసుకుంటే తప్ప మనకి ఆ ఇన్నోవేటివ్ మైండ్ సెట్ రాదు మనకి. అందుకని పుస్తక పఠనం అనేది చాలా కీలకం. గొప్ప రచయితని నేను ఎప్పటికీ రచయితని కాకపోవచ్చేమో, కానీ రచయితల తాలూకు కష్టాన్ని చాలా అద్భుతంగా అర్థం చేసుకునేవాడు, మనసు లోతుల నుంచి అర్థం చేసుకునేవాడు. అందుకని నాకు రచయితల మీద, కవులు, కళాకారుల మీద అపారమైన గౌరవం. వారికి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు ఎందుకంటే తెలియజేస్తున్నాను. అలాగే గొప్ప రచయితలు పుట్టిన నేల ఇది. మన ఈ మధ్యలో సంభాషణలో కూడా నేను మాట్లాడుతూ ఒక విశ్వనాథ సత్యనారాయణ గారు ఇదే మన అమెరికాకి వెళ్తే, ఏ విదేశాలు యూరోప్కి వెళ్తే ఒక్కొక్క రచయితలు ఇంకా షేక్స్పియర్ ఇల్లు ఇది ఇలా ఉంటుంది, ఆయన ఇలా ఇక్కడ కూర్చున్నాడని చెప్తారు. అలాగే ఐన్స్టైన్ ఇల్లు ఇంకా అలాగే ఉంది, అపార్ట్మెంట్ ఇక్కడ మన జెనీవా. సో ఒక్కొక్క నగరంకి వెళ్తే కొంతమంది రచయితలు. అలాగే మనకి నేను చెప్పింది ఏంటంటే మనం కూడా ఇక్కడ కూర్చొని రచయితలు చాలామంది ఉన్నారు. ఇక్కడ ఒక గుర్రం జాషువా గారు ఉంది. గుర్రం జాషువా గారి ఇల్లుని భద్రపరచడం. అలాగే విశ్వనాథ సత్యనారాయణ గారిని నాలాంటి ఒక ఇష్టం ఉన్న వాళ్ళు, ఒక పిహెచ్డి స్టూడెంట్స్ కానీ ఎవరైనా వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి అది చూస్తే, ఆ ప్లేస్ని టచ్ చేస్తే, ఒక భక్తుడు దేవుడి దగ్గరికి వెళ్తే, ఒక పూజ టెంపుల్కి వెళ్తే ఎలాంటి అనుభూతి పొందుతాడో నిజంగా సాహిత్యాభిలాషి కానీ రచయితలు ఇళ్ళకి వెళ్ళి అవి దాన్ని ఒక టూరిజం లాగా చేయగలిగితే దాని నుంచి వచ్చే ప్రేరణ చాలా అద్భుతం. అందుకని అలాంటి కార్యక్రమం కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున టూరిజం డెవలప్మెంట్ దాన్ని భాగస్వామ్యం చేశాం. గొప్ప మనకి సాహిత్యవేత్తలు, కళాకారులు ఇళ్ళకి మనం వెళ్ళి దాన్ని టెంపుల్కి ఎలా వెళ్తామో, లేదంటే జాషువా గారు ఇక్కడ కూర్చొని రాసేవాళ్ళు, విశ్వనాథ్ గారు ఇక్కడ కూర్చునేవాళ్ళు. ఇది మనకి చాలా ప్రేరణ ఇస్తుంది.
అలాగే విజయ్ కుమార్ గారు చెప్తే లైబ్రరీస్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. అసలు ఈ రోజున ఇలాంటి వేదిక లేకపోతే నాకు ఎప్పటికీ కూడా వేదిక పేరున్న ఈ మహానుభావుల గురించి నాకు తెలిసినది కాదు. చదివేవాడేమో కానీ నాకు ఎప్పుడు కళ్ళతో ఒక చూసే అవకాశం కలిగేది కాదు. సో అందుకని ఇలాంటి సాహితీవేత్తలందరూ కూర్చోవడానికి గ్రంథాలయాల్ని వేదికగా చేయాలి. చుట్టూ కల్చరల్ సెంటర్స్, లిటరీ సెంటర్స్ అవ్వాలి అంటే ఖచ్చితంగా దాన్ని పరిశీలిస్తాను. ఎందుకంటే దీన్ని ఒక ఉద్యమం లాగే చేయాలి. ఎందుకంటే మనం 2047లో ఒక అద్భుతమైన ప్రగతి చెందిన రాష్ట్రం అవ్వాలి అంటే మనం కూర్చొని జ్ఞానం ఉన్న సమాజం లేకపోతే, సాహిత్యం మీద ఒక బలమైన ఒక అవగాహన ఉన్న వ్యక్తి సమూహం లేకపోతే మనం ఏమి చేయలేం. మన చేతుల్లో పుస్తకాలు ఉన్నాయి. ఈరోజు ఒక్కొక్క పుస్తకం మీరు చూస్తే మీరు ఆలోచించాల్సింది, ఆ పుస్తకం రాసిన ఒక పేజీ మనం రాయగలమో మనం ఆలోచించాలి. పుస్తకం నచ్చిందా నచ్చలేదా సెకండ్. అసలు రాయాలంటే ఎంత కష్టపడాలి. భాషలో ఏముంటుందని, ఉచ్చారణం ఏముంటుందని, మనం మాట్లాడేటప్పుడు తప్పులు దొరలకుండా, రాసేటప్పుడు తప్పులు దొరలకుండా రాయాలంటే ఎంత కష్టపడాలి. ఇది మనం అర్థం చేసుకున్నప్పుడు ముందు చాలా గౌరవం పెరుగుతుంది రచయితల. అలాగే తర్వాత మనం నచ్చినాయిగా అది మనం ఎలా ప్రభావితం చూపించినాయి. శ్రీశ్రీ గారి మహాప్రస్థానం కానీ ఒక్కొక్క రచనలు, అలాగే ఎంతమంది కాంటెంపరీ రచయితలు మనం అర్థం చేసుకోవచ్చు, వాళ్ళ దృక్పథం అర్థం చేసుకోవచ్చు. ఇవన్నీ మనకి మనస్ఫూర్తిగా మీకు జ్ఞానాన్ని పెంపొందించేది ఇలాంటి బుక్ ఫెయిర్స్. అందుకని మనస్ఫూర్తిగా నేను మరొకరు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. అంటే మీరు నాకు ప్రతిసారి మీరు ఓజీ కంటే కూడా మీరు శ్రీశ్రీ అంటే బాగుంది. అంటే నేను అనేది, మీరు సినిమా చూడటం కరెక్టే, మరి నేను మీకు ప్రాణం అయితే నాకు పుస్తకాలు నాకు ప్రాణం ఉంది. అంటే నేను మీకు ప్రాణం అయ్యే స్థాయికి నేను వచ్చానంటే నన్ను ప్రభావితం చేసిన ఈ పుస్తకాలు. అందువల్ల మీరు కూడా నేర్చుకోండి అని చెప్తాను, మీరు కూడా చదవండి అని చెప్తాను. అంత జ్ఞానం ఉండి వాడికి నేను నా దగ్గర అర్థం చేసుకునే శక్తి ఉంది కానీ రాసేంత శక్తి లేదు. ఏదో స్పీచెస్ రాసుకోగలను, లేదంటే నా జర్నల్స్ రాసుకోగలను, కానీ ఒక పుస్తకం రాయాలంటే చాలా జీవితం చూడాలి. అలా నాకు సహకారం తీసుకొని రాయడం ఇష్టం. వస్తే రాస్తే సొంతగా రాస్తాం, లేదంటే అంటే యుద్ధం ఎప్పుడు ఒకలే చేయాలి. అక్షర యుద్ధం ఒక్కళ్ళ ఆలోచించే మొత్తం మదనం అక్కడి నుంచే రావాలి. భవిష్యత్తు మొత్తం భగవంతుడు మనకి విధి కనుక మనకి ఆశిస్తే మనం ఆ రోజు రాదు చూడు. కానీ నా కోరిక ఏంటంటే, సూర్యరాయేంద్ర నిఘంటు పిఠాపురం మహారాజు గారు ఆయన రాశారు. ఆయన డబ్బులు ఇస్తే మన ఒక 6 వాల్యూమ్స్ 7 వాల్యూమ్స్. సో సూర్యరాయేంద్ర నిఘంటువుని తిరిగి పునర్ముద్రణ జరగాలని నేను చాలా సంవత్సరాలుగా ప్రయత్నం చేస్తాను. మనోహర్ నాయుడు గారికి కూడా తెలుసు. దానికి కొంత డబ్బు ఇద్దామంటే ఏమైపోయింది, మళ్ళీ కూర్చొని కొత్త దాన్ని ఎడిటోరియల్ టీం రావాలి, చాలామంది భాషా శాస్త్రవేత్తలు కావాలి. అందుకని వాటిని ఏం చేస్తున్నామంటే ఇప్పుడు మొన్న గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాం మొన్న దీంట్లో. సో ఈరోజు మన ఏదో మాట్లాడుతున్న దాదాపు 1,40,00,000 1,70,00,000 దాకా అవుతుందని చెప్తా ఉన్నారు చేయడానికి. సో నేను అనుకుంటుంది, నేను ఒక 3వ వంతు నేను భరిస్తాను. అలాగే కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం సహకారం తీసుకొని, అంటే సూర్యరాయేంద్ర నిఘంటు ఎందుకు అవసరం అనడానికి ఇందాక నేను చెప్తా మిస్ అయిపోయింది. మాల్కమ్ ఎక్స్ది, అంటే అతను డిక్షనరీ చదివి మహాజ్ఞాని అయిపోయాడు, మా గొప్ప వక్త అయిపోయాడు, సివిల్ రైట్స్ లీడర్ అయిపోయాడు. అట్లాగా డిక్షనరీ చాలా చాలా కీలకం. సో డిక్షనరీస్ మీరు చదవండి. ఎందుకంటే మీకు నేను ఇవ్వగలిగేది నిజంగా మన చేతిని చాలాసార్లు అనుకుంటాను, నా పిల్లలు కూడా ఇదే చెప్తాను, రీడింగ్ మీరు ఒక అలవాటు చేసుకోండి. పుస్తక పఠనం అనేది నెక్స్ట్ జనరేషన్కి కానీ ఈ జనరేషన్కి కానీ. ఎంతసేపు టీవీలు చూస్తాం, ఎంతసేపు ట్విట్టర్ మీద ఉంటాం, ఎంతసేపు సోషల్ మీడియా చూస్తాం. నిజంగా కనుక మన పుస్తకాలు చదివితే మనకు వచ్చే జ్ఞానం వేరు, పోరాటం చేసే శక్తి వేరు ఉంటుంది. నేను చాలాసార్లు కుంగిపోయినప్పుడు ఒక శేషేంద్ర నాకు ఉత్సాహం ఇచ్చాడు, గుంటూరు శేషేంద్ర.
అలాగే నాకు తిరుగుబాటు చేయాలి, గతి మనకు దారి తెన్ను లేదు, కానీ చీకట్లో ఒక దీపంలా కనిపిస్తుంది అనేది నాకు చెప్పడానికి నాకు దేవరకొండ బాలగంగాధర తిలక్ నాకు దారి చూపించారు. వాళ్ళు ఎవరు నా దగ్గర ప్రత్యక్షంగా ఎవరు లేరు, కానీ వారి మాటలు నాకు గైడెన్స్ ఇచ్చింది. సో అందుకని మీకు ప్రతిదీ ఈ కనిపిస్తున్న ప్రతి పుస్తకం అది మీకు ఒక సంపద, అది మీకు ధైర్యం ఇచ్చేది మీకు. అందుకని ఆ ధైర్యాన్ని మీరు సంపాదించుకోమని, ఎందుకంటే నేను ఒక్కడిని చేసే పోరాటం కాదు, మీలాంటి యువకులు పెద్దవాళ్ళందరూ కూడా మనం కూర్చొని ఎవరైతే తెలుగు భాషా శాస్త్రవేత్తలు ఉన్నారో, అధ్యాపకులు ఉన్నారో, తెలుగు పండితులు ఉన్నారో, ముందుగా మనం చేసిన సరిగ్గా నేర్చుకున్నందుకు వారి కాళ్ళకి నమస్కారం పెట్టాలి. ఎందుకంటే మీరు ఎంత కష్టపడితే డబ్బులు ఉండవు దాంట్లో. తెలుగు అధ్యాపకులు కావాలంటే డబ్బులు ఉండాలి. మొన్న ఈ మధ్యన స్కూల్లో కూడా చెప్పారు, అధ్యాపకులు హైయెస్ట్ పెయిడ్ వ్యక్తులు అవ్వాలి, జీతాలు వాళ్ళకి ఎక్కువ ఉండాలి. ఎందుకంటే సమాజాన్ని నిజంగా ఒక అధ్యాపకుడు కనుక బలమైన జీతభత్యాలు ఇవ్వగలిగితే సమాజం మారిపోతుంది. ఆ విధంగా నేను కోరుకుంటా ఉన్నాను, అలాంటి జరగాలని చెప్పి. మనస్ఫూర్తిగా నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన ఈ మొత్తం ఈ బుక్ ఫేర్ అంటే చిరిగిన చొక్కా అయినా దుడుకో కానీ ఒక మంచి పుస్తకం కొనుక్కోవాలి. ఈ వీరేశలింగం పంతులు గారు చొక్కా చినిగిపోయిన పర్లేదు, కానీ మంచి పుస్తకం ఉండాలి. అలాగే మనకి పుస్తకాలు లేకుండా నేను రోడ్డు మీదకి బయటికి రాను. ఇప్పుడు నేను చాలాసార్లు వెళ్ళినప్పుడు నాకు భయం వచ్చేసి పుస్తకాలు పక్కన లేకపోతే ఏదో కోల్పోయినట్టు. నేను కోట్లు వదిలేసుకున్నాను, కోట్లు డబ్బులు ఇవ్వలేదు, నాకు కోట్లు పోగొట్టుకున్నాను, కోట్లు ఇచ్చేసాను, కానీ పుస్తకాలు నా పక్కన ఉన్నంత కాలం నాకు ఎప్పటిలా ఉంటుందంటే నన్ను ఒక అంగరక్షకుల్లో కాపాడుతాయి. ఎంత ధైర్యం ఉంటుందంటే, నా జీవితంలో మొట్టమొదటిసారి మా వదిన గారిని అడిగేవాడిని, నాకు కొంచెం అంటే నాకు పాకెట్ మనీ కావాలంటే నాకు పెద్ద వేరే అలవాటు లేదు, ఊరి పుస్తకాలు చదవడం అలవాటు. ఆ పుస్తకాల కోసం వెళ్ళి మా వదిన ఏదో అడిగితే వాడు కూర్చోబెట్టి ఏదో డబ్బులు ఇచ్చేది. ఆ డబ్బులు చూడ పరిగెత్తికి బుక్ షాప్కి వెళ్ళి బుక్స్ కొనుక్కొని అవన్నీ కలెక్ట్ చేసుకున్నాయి. సరిపోయేగా, నాకున్న కోరిక సరిపోయేగా. నేను చాలాసార్లు ఒక తొలి ప్రేమకి కొంత డబ్బు వచ్చింది, ఇప్పుడు పుస్తకాలు చూసేవాడిని, కానీ నేను కోరుకున్న దానికి ₹1,00,000. మీరు ఊహించుకుంటే నా రెమ్యూనరేషన్ 15 లక్షలు అంటే నేను ₹1,00,000 పుస్తకం, 1,00,000 2 లక్షల పుస్తకాలు కొనుక్కున్నాను. అంటే వెళ్ళి పుస్తకాలు కొనుక్కున్న ఆ బుక్ షాప్లోకి వెళ్తే ఎంత అనిపించిందంటే, నేను ఏదో మొత్తం ఒక బ్యాంకు వాల్ట్లోకి వెళ్తే కొన్ని లక్షల కోట్లు కనిపిస్తే ఎలా ఉంటుందో నాకు లోపల అలా ఉంది. చేతులు జేబులో డబ్బులు ఉన్నాయి, ఎదురుగా పుస్తకాలు ఉన్నాయి. ఒక్కొక్క పుస్తకాన్ని నాకు నచ్చిన పుస్తకం కొనుక్కొని రూమ్లో పెట్టుకొని ఒక 3 రోజులు నిద్రపోలేదు. అది చూస్తూ ఉన్నాను, కొంచెం చదువుకుంటా ఉన్నాను, మళ్ళీ ఆ పుస్తకం తీసాను, కక్కుర్తి ఆతృత, ఇది చదివేయాలి. అందుకే నేను అంటే ఒక జీవిత కాలంలో కార్ల్ సగాన్ చెప్పినట్టుగా 10,000 పుస్తకాలు చదవగలను. ఒక మనిషి 10,000 పుస్తకాలు చాలా బలంగా చదవగలరు సంపూర్ణంగా. ఆ 10,000 పుస్తకాలు ఎలా చదవాలి అనేది మనం ఒక స్ట్రాటజీతో నిర్ణయించుకోవాలి. మన ఇష్టాలు ఏంటి, మన అయిష్టాలు ఏంటి, ఏ పుస్తకం మనకు అవసరం, ఏ పుస్తకం మనకు అనవసరం, ఇవన్నీ పెట్టుకొని మీరు కూడా పుస్తక ప్రియులు కావాలి, గొప్ప సాహితీవేత్తల్ని గౌరవించే వ్యక్తులు కావాలి, మీరు తెలుగు భాషని పరిరక్షించే మీరు సైనికులు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసి, ఇక్కడికి వచ్చిన ఈ గూడందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. తెలుగు తల్లికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఎందుకంటే మా తెలుగు తల్లికి మల్లెపూ దండ తింటున్నప్పుడల్లా నేను మైమర్చిపోతాను. అలాంటి తెలుగు తల్లికి, తెలుగు మాతృ భాష మనకి ఇచ్చిన తెలుగు తల్లికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, విజయ్ కుమార్ గారికి, ఇక్కడికి వచ్చిన దీన్ని నిర్వహించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటాం. ఇక్కడికి వచ్చిన అభిమానులందరికీ, ఇక్కడికి వచ్చిన మౌనంగా కూర్చొని మీ ప్రేమనిస్తున్న ఇక్కడ సాహితీ ప్రియులందరికీ మనస్ఫూర్తిగా మీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే దీనికి అద్భుతమైన సహకారం అందించిన శ్రీ లక్ష్మీషా ఐఏఎస్ గారు, కలెక్టర్ డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ ఎన్టీఆర్ జిల్లా వారికి, అలాగే ఎస్వి రాజశేఖర్ బాబు ఐపీఎస్ గారికి, కమిషనర్ ఆఫ్ పోలీస్ ఎన్టీఆర్ జిల్లా. సో ఇక్కడ ఉన్నటువంటి 294 బుక్ స్టాల్ ఆర్గనైజర్స్కి, మీడియా మిత్రులకి అందరికీ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసి, ఇక్కడికి వచ్చిన ఈ గూడందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకొని సెలవు తీసుకున్నాను. తెలుగు తల్లికి
ధన్యవాదాలు తెలియదు. ఎందుకంటే మా తెలుగు తల్లికి మల్లెపూ దండ తింటున్నప్పుడల్లా నేను మైమరిచిపోతాను. అలాంటి తెలుగు తల్లికి, తెలుగు మాతృ భాష మనకి ఇచ్చిన తెలుగు తల్లికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటాం. విజయ్ కుమార్ గారికి, ఇక్కడికి వచ్చిన దీన్ని నిర్వహించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటాం. ఇక్కడికి వచ్చిన అభిమానులందరికీ, ఇక్కడికి వచ్చిన మౌనంగా కూర్చొని మీ ప్రేమనిస్తున్న ఇక్కడ సాహితీ ప్రియులందరికీ మనస్ఫూర్తిగా మీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే దీనికి అద్భుతమైన సహకారం అందించిన శ్రీ లక్ష్మీషా ఐఏఎస్ గారు, కలెక్టర్ డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ ఎన్టీఆర్ జిల్లా వారికి, అలాగే ఎస్వి రాజశేఖర్ బాబు ఐపీఎస్ గారికి, కమిషనర్ ఆఫ్ పోలీస్ ఎన్టీఆర్ జిల్లా. సో ఇక్కడ ఉన్నటువంటి 294 బుక్ స్టాల్ ఆర్గనైజర్స్కి, మీడియా మిత్రులకి అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ముఖ్యంగా ఎంఎస్కో విజయ్ కుమార్ గారికి, సభాధ్యక్షులు వారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే కలిశెట్టి అప్పలనాయుడు గారికి, గౌరవ పార్లమెంట్ సభ్యుల వారికి కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటూ, శ్రీ నాగేశ్వరరావు గారు ఈనాడు ఎడిటర్, శ్రీ శ్రీనివాసరావు గారు సాహిత్య అకాడమీ కార్యదర్శి, శ్రీ అప్సరసు కృష్ణారావు గారు కవి, జర్నలిస్ట్, శ్రీ లక్ష్మయ్య విజయవాడ బుక్ ఫెస్టివల్ సొసైటీ అధ్యక్షులు, శ్రీ టి మనోహర్ నాయుడు గారికి విజయవాడ బుక్ ఫెస్టివల్ సొసైటీ కార్యదర్శి, వీరందరికీ కూడా మరోమారు నా ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. అందరికీ ప్రేమగా పివి నరసింహారావు గారిని పిలుచుకుంటాం. అప్సరసు కృష్ణారావు గారు నా చేత ఈ రిలీజ్ చేయించింది మనస్ఫూర్తిగా వారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అంటే పివి నరసింహారావు గారి గురించి చెప్తారు. ఆయన మొత్తం సర్ది పెట్టేసుకొని ఇంక నేను ప్రధానమంత్రి ఇవన్నీ ఢిల్లీలోకి రాజకీయాలు లేవని చెప్పి ఆయన ఉన్నదల్లా ఆయన గ్రంథాలయాన్ని తిరిగి ఆయన కరీంనగర్ దగ్గర నేను సొంత గ్రామానికి తీసుకెళ్ళిపోతా ఉంటే అప్పుడు ఆయన ప్రధానమంత్రి అయ్యారు. ఆ సమయంలో ఆయన రాస్తుంది ఏంటంటే సహస్ర ఫండ్ అని. 1000 పడగలు విశ్వనాథ సత్యనారాయణ గారు 1000 పడగలు హిందీలో అనువదిస్తా ఉన్నాం. ఆ సమయంలో ఆయన ప్రధానమంత్రి మళ్ళీ ముగించుకొని ఆయన ప్రధానమంత్రి అయ్యారు. అంటే అలాంటి సాహితీవేత్త అంటే చాలా బహుభాషలు మాట్లాడగలిగే ఒక గొప్ప వ్యక్తి. అంటే ఆయన గురించి నేను చెప్పమంటే నాకు స్థాయి లేదు. నేను పివి నరసింహారావు గారి గురించి నేను గౌరవంగా ఆయన కాళ్ళ మీద పడి నమస్కారం చేయగలిగే స్థాయి తప్ప ఆయన గురించి మాట్లాడే స్థాయి ఇంకా నాకు అంత జ్ఞానం లేదు. ఆయనకి జ్ఞానం వచ్చిన ఒక రోజున పివి నరసింహారావు గారి గురించి చాలా బలంగా మాట్లాడతాను. కానీ ఒక్కటి నా కోరిక ఏంటంటే ఢిల్లీలో ఒక తెలుగు ప్రధానమంత్రికి దేశం ఆర్థిక సంస్కరణలే మూలాలని మార్చేసిన వ్యక్తి, ప్రపంచానికి ఓపెన్ చేసిన ఈరోజు అభివృద్ధి జరుగుతుంది, హైవేలు పడుతున్నాయి అంటే అది పివి నరసింహారావు గారి కారణం. దానికి అండగా ఉన్న మన్మోహన్ సింగ్ గారు. అంటే అలాంటి పివి నరసింహారావు గారికి అక్కడ సరిగ్గా ఖనన కార్యక్రమాలు సరిగ్గా జరగలేదు. ఆయనకి నివాళులు అర్పించుకుందామంటే అక్కడ సమాధి లేదు. మనందరం కూడా ఈ రోజున మన ఒక సంకల్పం ఏంటంటే ఒక పుస్తకం ప్రియుడు 1,00,000 మంది మెదళ్ళని కదిలించగలడు. ఒక మేధావి 1,00,000 మంది మెదళ్ళని కదిలించగలడు. 1,00,000 మంది రోడ్డు మీదకి వచ్చే వాళ్ళకంటే కూడా ఒక 1,00,000 మంది మెదళ్ళని కదిలించగలిగే మేధావులందరూ అందరూ ఒక తాటిపైకి వచ్చి ఢిల్లీలో ఆయనకి నివాళులు అర్పించడానికి, ఆయనకి సమాధి అక్కడ పెట్టడానికి ఒక స్మృతి చిహ్నం కావాలి అంటే అది పెట్టేలా మనందరం తెలుగువారిగా ఏకమై అది మనం వెళ్ళేలాగా మనం దాన్ని ఎస్టాబ్లిష్ చేసేలాగా మనందరం ఒక ఉద్యమంలో తీసుకెళ్ళాలి. ఆయనకి అక్కడ స్మృతివనం ఏర్పాటు చేయాలి అనేది అనేక కోట్లాది మంది తెలుగు ప్రజల నాది కూడా గాఢమైన ఆకాంక్ష. అలాగే నాకు ఇష్టమైన పుస్తకాలు అని చెప్తే తెలుగులో చాలా ఉన్నాయి. ఇందాక చెప్పినట్టు వనవాసి, అలాగే చివుకుల పురుషోత్తం గారిది ఏది పాపం అని నేను నేర్చుకున్నాయి. అలాగే ఇంగ్లీష్లో బాగా ప్రభావితం చేసిన వి ద నేషన్, మన నాని పాల్కివాలా గారిది వి ద నేషన్ అండ్ వి ద పీపుల్. ద లిస్ట్ గోస్ ఆన్. చాలా ఉంది ఆ లిస్ట్. కానీ ఎప్పుడన్నా మీరు కోరుకున్నట్టుగా ఇలా సభలో కాకుండా అప్పుడప్పుడు నా ట్విట్టర్ని వేదికగా చేసుకుని దాంట్లో చెప్తూ ఉంటాను. ఇదివరకు పెట్టేవాడిని కానీ మరీ కొంచెం అతిగా ఉంటుంది, ఎక్కువ మన షో కొడుతున్నాడు అనుకుంటానని చెప్పి నాకు ఇబ్బంది. అంటే ఒకసారి అంటే ఇది ఒక్కడే చదువుతున్నారు, మేము చదవట్లేదు అని అంటారు, భయం వేసి నేను పెట్టడం మానేసి. కానీ మీరు చెప్పారు కాబట్టి అప్పుడప్పుడు పెడతాను. థ్యాంక్ యూ. జై హింద్.